నమస్కారం. వెన్నెల న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవాంజనేయులు. కారు మంచులో పోలీసులు కార్డన్ సెర్చ్. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవాంజనేయులు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, నూతన విద్యుత్ లైన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకటి సమస్య పోగొట్టుకోవడానికి చుట్టుపక్కల కాలనీల వారికి విద్యుత్ అంతరాయం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, ఎక్కడ లో వోల్టేజ్ సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అచ్యుత ఏడుకొండలు ఎక్స్లో నారా లోకేష్ గారికి ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ మాకు ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు అడ్డంగా ఉంది, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లో వోల్టేజ్ సమస్య ఉంది అని చెప్పేసి ఎక్స్ లో ఒక పోస్ట్ పెడితే నారా లోకేష్ గారు స్పందించి దాన్ని వెంటనే నాకు ట్యాగ్ చేసి నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఒక ఎక్స్ మెసేజ్ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తనకి ఎక్స్ లో ఒక అభిమాని సమస్య, ప్రజా సమస్యని ఆయన దృష్టికి తీసుకొస్తే దాన్ని ఎక్స్ లో నాకు ట్యాగ్ చేశారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారని మేము వెంటనే వచ్చి ఇక్కడ ప్రజలను కలిసి ఇక్కడ సమస్య తెలుసుకున్నాం. లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం. 1,87,000తో చక్కగా దిమ్మగట్టాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం. అంతేకాదు అదనంగా ఓ సిమెంట్ రోడ్డు, బోనస్ గా ఓ సిమెంట్ రోడ్డు కూడా అక్కడ వేస్తున్నాం. ఇది ఎన్డీఏ పాలన, అదే చంద్రబాబు గారి పాలన, అదే యువ నాయకుడు లోకేష్ గారి మోటివేషన్. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సమస్య ఏదైనా ఉంటే దానికి వెంటనే స్పందిస్తున్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తే దాన్ని స్పందించి ఈ రోజు చక్కగా ఆ సమస్యలు పరిష్కరించాం. ఈ సమస్యలు పరిష్కరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజు ప్రజలందరూ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా లో వోల్టేజ్ సమస్య అంతా పరిష్కారం అయ్యి కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ఈ రోజు ఒక మంచి పని చేశారని నేను కూడా చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నా. నేను అడుగుతున్నా, వైసీపీ పాలనలో ఏ రోజైనా ఈ విధంగా జరిగిందా? ఏదైనా సమస్య చెప్పుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎక్స్ లో పోస్ట్ పెట్టినా ఎక్కడనే ఒక స్పందించాడా? ముఖ్యమంత్రి గారికి మెయిల్ పెట్టినా, ఎక్స్ లో సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన, వినతి పత్రాలు సమర్పించిన, గతంలో ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వినతి పత్రాలు సమర్పించినా లేదు, సమస్యను మెయిల్లో చెప్పినా లేదు, ఎక్స్ లో పోస్ట్ చేసినా లేదు. అంటే సమస్యలన్నీ గోడకి చెప్పినట్టే. గత వైసీపీ పాలనలో ఏదైనా ఒక్క సమస్య పరిష్కరించారా మీరు? అంటే ప్రజా సమస్యలు గాలి కుదిలేశారు. ఏమంటే 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారండి. ఎంత దుర్మార్గం అండి! మిమ్మల్ని 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసిన ఉద్దారకం ఏంటి? అంటే ప్రజల మీద పన్నులు భారం మోపుతారా? ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తారా? 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతారా? ఏంటండి దుర్మార్గం? అందుకే 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. జగన్ పాలనలో ఎమ్మెల్యేలకు చెప్పినా పట్టించుకోవాలా, మంత్రులు చెప్పినా పట్టించుకోవాలా, ముఖ్యమంత్రి చెప్పినా అరణ్య రోదన, ఎవరికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చెప్పినా ఒకటే. ఆ విధంగా సాగింది వైసీపీ పాలన. ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నా, అచ్యుత కొండలు లోకేష్ గారికి ఎక్స్ లో పోస్ట్ చేస్తే దానికి స్పందించాం, పనిచేసాం. ఈ రోజు దాంట్లో మాకు ఆత్మ సంతృప్తి ఉంది. ప్రజల కోసం నిలబడటం, ప్రజల కోసం పనిచేయడంలో మాకు ఎంతో సంతోషం ఉంది. మా మీద నమ్మకంతో 94% మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఈ రోజు ఎన్డీఏ పాలన అంటే తప్పనిసరిగా సమర్థవంతమైన పాలన ఇస్తాం. ఎక్కడైనా రౌడీజం, గూండాయిజం కల్పిస్తే అనగదొక్కేస్తాం. అంతేకాదు మా యువ నాయకుడు చెప్పాడు, మా యువ నాయకుడు లోకేష్ గారు చెప్పారు, కక్షలు కార్పణ్యాలు కాదు, రక్తపాతం కాదు మన బాట, అభివృద్ధి మన బాట అని చెప్పారు. అదే మన ముఖ్యమంత్రి గారి సందేశం అని చెప్పారు. దాన్ని ఆచరణలో పెట్టమని మా యువ నాయకుడి గారు ఆదేశించారు. ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. సవలేపురం మండలం కారు మంచులో నసరాపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధిలో సోదాలు చేసి సరైన ధృవపత్రాలు లేని బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లలో గంజాయి వంటి మత్తు పదార్థాలు నిల్వలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని సావల్యాపురం పిఎస్ లిమిట్స్ లో ఈ కారుమంచి అనేటువంటి విలేజ్ లో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా
ఆల్మోస్ట్ విలేజ్ పెద్దది అయినా కానీ అన్ని ఇళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేశాము. సుమారు 100 మంది పోలీసులతోటి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చర్చిలో భాగంగా సుమారు ఒక 34 రికార్డ్లెస్ 2 వీలర్స్, అలాగే ఒక ఇంటిలో బెల్ట్ షాప్ నడిపేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఒక 7 క్వార్టర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విలేజ్ని ఈ కార్డినెన్స్ జడ్జి ఆపరేషన్కి ఎన్నుకోవడంలో ముఖ్యమైనది ఏంటంటే, కొంచెం ఈ ఊరు కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎప్పుడంటే వినాయక చవితికి కానీ అట్లా ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో 2 గ్రూపులుగా ఏర్పడి ఇంతకుముందు గొడవలు పడే సందర్భాలు ఉన్నాయి చాలా. పోలీసు కూడా అప్పుడు సుమారు 200 మంది పోలీసులు ఈ ఊర్లో ఉండటం జరిగింది, మీ అందరికీ తెలుసు అది. సో అలాంటి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి విలేజెస్ అన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద, నాట్ ఓన్లీ పల్నాడు జిల్లా, రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి విలేజెస్ అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్డినెన్స్ జడ్జి ఆపరేషన్లు చేయడం జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే, ముందుగా ప్రజల్ని అవేర్ చేయడం, అందరూ సత్ప్రవర్తనతో ఉండాలి. అందులో కమింగ్ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ పంచాయతీ కానీ ప్రశాంతంగా జరగాలి, ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి కూడా ప్రజల్లో అవేర్నెస్ కోసం, ప్రజలు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయకుండా, ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ కొన్ని కేసులు మొన్న రీసెంట్గా చూస్తే 307 కేసులు కూడా పెట్టి 307లో ఈ ఊర్లో కొంతమంది జైలుకు పోవడం జరిగింది. వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారులు బొడ్డుచెర్ల ప్రసాదరావుకు గత 40 సంవత్సరాలుగా తాను చిత్రిస్తున్న చిత్రాలకు గాను కామధేను అవార్డుకు ఎంపికయ్యారు. తిరుపతిలోని కచ్చాపతి ఆడిటోరియం నందు నిర్వహించిన విశ్వగురు వరల్డ్ అవార్డు సంస్థ వారు ప్రసాదరావును సాదరంగా ఆహ్వానించి తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం, పూతలపట్టు ఎమ్మెల్యే మరియు ఉడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, సశిష్ట అధ్యక్షులు సత్యవోలు రాంబాబు వీరి చేతుల మీదుగా కామధేను పురస్కారాన్ని అందజేసి ఆయన్ని ఘనంగా సత్కరించారు. వినుకొండ పట్టణంలోని ఏబీ కాంపౌండ్ నందు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీసులో ఈరోజు వినుకొండ నియోజకవర్గ తాపీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథి సభాధ్యక్షులుగా సండ్రపేట సైదా పాల్గొని మాట్లాడుతూ, సంక్రాంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గం తాపీ వర్కర్స్ కూలీల రేట్లు పెంచినట్లు వెల్లడించారు. తాపీ మేస్త్రికి రోజు కూలీ 900 రూపాయలు, తాపీ కూలీకి 730 రూపాయలుగా పెంచినట్లు హర్షధ్వానాల మధ్య సైదా వెల్లడించారు. దీంతో తాపీ మేస్త్రీలు, తాపీ కూలీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంను ఆయన్ను అభినందించారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు తిరుగులేని పండుగలలో సంక్రాంతి ప్రధానమైనదన్నారు. రైతు పండుగగా పేరుగాంచిన ఈ సంబరాలు ప్రతి ఇంటికి ఆనందం, ఐశ్వర్యం మరియు శాంతి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే వెనుకొండ నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ప్రతి కుటుంబానికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముందు చక్కటి ముగ్గులేసి రంగులు దిద్ది గొబ్బెమ్మలు పెడుతున్నటువంటి మా తెలుగింటి ఆడపడుచులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆ దేవుడు మంచి అభివృద్ధి ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, పిల్లలకి బాగా చదువు రావాలని దేవుడు కోరుకుంటున్నా. అలాగే పంటలు బాగా పండి రైతన్న మంచి ఆర్థిక ప్రగతి సాధించాలని, అన్నదమ్ములతో, బంధువులతో, మిత్రులతో చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ జరపాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.